స్టార్ బెదర్ ప్రేస్ లాడ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లోకం నరకానికి పరుగులు తీస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండడం ఒక గొప్ప ఆత్మీయ నేరం. ఈ లోకం పాపములోనూ బాధలోనూ ఉండగా కన్నీరు కార్చాక హృదయ భారము లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్థించకుండా గొప్ప ఆత్మీయ నేరం. కన్నీటితో ప్రార్థించుట అనగా నిత్యత్వపు పంట కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే. ఇతరుల కొరకు కార్చిన ఒక చిన్న కన్నీటి చుక్కను కూడా దేవుడు మర్చిపోడంట. వాటిని తన గ్రంథంలో రాయకుండా ఉండడు అంట. వాటిని ఏ మాత్రము వ్యర్థంగా పోనీయడు. నశించిపోతున్న ఆత్మల పట్ల, కుటుంబం పట్ల, సంఘము పట్ల, సమాజం పట్ల భారం నీకుండాలి. క్రీస్తును చెంతకు చేర్చాల్సిన బాధ్యత నీకుండాలి. చూడండి సిస్టర్ బ్రదర్, మనకి బైబిల్లో కూడా చూడండి, ఒక్కసారి పరిశోధన చేసుకుంటే నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన ఇలా చేయాలి. మనం మోకరించి ఇలా ప్రార్థించాలి. ప్రభువా, నశించిపోతున్న వారి కనులు తెరువు. 2 కొరింథీయులు 4:4 చూసినట్లయితే ప్రభువా నశించిపోతున్న వారి చెవులు తెరువు. మత్తాయి 13:15 చూసినట్లయితే ప్రభువా నశించిపోతున్న వారి విని విశ్వసించులగును చెయ్యి. అపోస్తుల కార్యములు 20:21 చూసినట్లయితే ప్రభువా నశించిపోతున్న వారికి నీ సువార్తను అంగీకరించు మనసు నివ్వు. రోమ 10:9 చూసినట్లయితే ప్రభువా నశించిన వారికి సువార్త చెప్పే అవకాశం ఇవ్వు. కొలసి 4:3 చూసినట్లయితే ప్రభువా నశించిపోతున్న వారికి సాక్ష్యం ఇచ్చులగును ధైర్యము దయచెయ్యి. అపోస్తుల కార్యములు 4:29 చూసినట్లయితే ప్రభువా నశించిపోతున్న వారుని విడిపించబడులగును చెయ్యి. 2 తిమోతి 25:26 చూసినట్లయితే చూడండి సిస్టర్ బెదర్, మన మాయనను కృప వలన నీతిమంతులము. మనము ఆయన వలన కృప నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవమునకు గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగునట్టుకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు తన ప్రజలు అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి నడిపిస్తాడనుటకు పౌలు రాసిన ఈ మాట ఓ చక్కని రుజువు. పాపములు అపరాధములు చేత మృతమైన మనకు తన జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అది సమృద్ధి జీవము. ప్రేమంటే ఏంటో తెలియని మనపై నిత్యమైన తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ సంపూర్ణ అహంభావ సిద్ధంలో కుమారునికి పోయి సత్యానికి దూరమై మనల్ని తన వాక్కు ద్వారా బాగు చేశారు. ప్రేమంటే ఏంటో తెలియని మనపై అనిశ్వనించమైన తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ సంపూర్ణ అహంభావ సిద్ధంతో కూరుకుపోయి సత్యానికి దూరమై మనల్ని తన వాక్కు ద్వారా బాగు చేసి తన మహిమార్థమై నిలబెట్టాడు. హల్లెలూయా.